వేగవంతమైన జీవన శైలిలో కొంతమంది ప్రజలు నిజాయితీ మరియు ఆత్మ గౌరవాన్ని అప్రయోగమైన విలువలుగా భావిస్తున్నారు. సమాజంలో విజయం సాధించాలంటే అవినీతి, మోసం, స్వార్థం అవసరమన్న నమ్మకం పెరుగుతోంది. కానీ ఈ దృక్పథం ఎంతవరకు సమంజసం? నిజాయితీ మరియు ఆత్మగౌరవం వృధా అన్న భావన వెనుక ఉన్న కారణాలు, దాని ప్రభావం మరియు వాస్తవ విలువల గురించి ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఈ కాలంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా తీవ్ర పోటీ ఉంది. ఈ పోటీ పట్ల కొంతమంది గెలవాలంటే ఏదైనా చెయ్యాలి అనే ధోరణితో ముందుకు సాగుతున్నారు. వారు భావించేదేమంటే నిజాయితీతో నడవడం వల్ల అవకాశాలు కోల్పోతారు, దానివల్ల వారు మిగిలిపోతారు. ఉదాహరణకు ఉద్యోగాలకు లంచం ఇవ్వడం లేక ప్రాజెక్టుల కోసం అబద్ధాలు చెప్పడం వంటి చర్యలు కొంతమంది విజయంగా భావిస్తున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, వాణిజ్య సంస్కృతి వల్ల వ్యక్తిగత విజయమే పరమావధిగా మారింది. ఇందులో బతుకులో విజయం సాధించాలంటే నిజాయితీ వదిలేయాలి, ఆత్మగౌరవం పనికి రాదు అన్న అభిప్రాయం కొంతమందిలో ఏర్పడుతోంది. వారు భావించే విషయమేంటంటే మీరు ఎంత తెలివిగా మోసం చేస్తే అంత త్వరగా ఎదుగుతారు. నిజాయితీగా ఉండటం వల్ల పోటీదారుల కంటే వెనకబడతారు. కొంతమంది ప్రజలు ఆత్మగౌరవాన్ని అహంగా ముడిపెట్టడం వల్ల దానిని అసహ్యంగా భావిస్తున్నారు. ఆత్మగౌరవం ఉన్నవాళ్లు తలెత్తి మాట్లాడితే దాన్ని అహంకారంగా భావించి సమాజం విమర్శిస్తోంది. కానీ వాస్తవానికి ఆత్మగౌరవం అంటే ఏమిటి? మన విలువలను, మన ఆత్మాభిమానాన్ని నిలుపుకోవడం. అది ఒక వ్యక్తి స్వాభిమానం. అయితే ఇది ఎంతమందికి అర్థమవుతుంది? నిజాయితీ మరియు ఆత్మగౌరవం వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి. కానీ ఆధునిక సమాజం తక్షణ ఫలితాల కోసం పరుగులు తీస్తుంది. కొంతమంది అనుకుంటారు, ఒకసారి అబద్ధం చెప్పేస్తే పెద్ద నష్టమేమీ ఉండదు, కానీ అదే అలవాటవుతుంది. అలాగే మన ఆత్మగౌరవాన్ని వదిలేసి ఒక గెలుపును సాధిస్తే ఏమంటారు అని భావిస్తారు. కానీ దీర్ఘకాలంలో మన వ్యక్తిత్వం కోల్పోతాం. నిజాయితీగా ఉండే వ్యక్తులు చాలా సందర్భాల్లో అన్యాయం, అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు ఉద్యోగాలు కోల్పోతారు, వ్యాపారాల్లో నష్టాలు చవిచూస్తారు. నిజాయితీని వ్యాపార ప్రపంచంలో చాలా మంది అసహ్యంగా చూస్తారు. ఇదే కారణంగా కొంతమంది భావిస్తారు నిజాయితీ వల్ల నష్టమే తప్ప లాభం లేదని. ఇవన్నీ ఉన్నప్పటికీ నిజాయితీ మరియు ఆత్మగౌరవం వాస్తవిక జీవితంలో అతి ముఖ్యమైన విలువలు. అవి మనల్ని నిజమైన వ్యక్తులుగా మార్చుతాయి. ఒకసారి మన విలువలపై మనకే నమ్మకం ఉంటే బాహ్య ప్రపంచంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనకు మనశ్శాంతి ఉంటుంది. మనం న్యాయంగా, నిజాయితీగా, గౌరవంతో జీవిస్తే అది మన కుటుంబానికి, సమాజానికి మంచి ఆదర్శంగా నిలుస్తుంది. నిజాయితీగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వారు తప్పులు చేయరు కాబట్టి వారికి భయం ఉండదు. అదేవిధంగా ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి ఎదుటివారి ముందు తలవంచరు. అలాంటి ధైర్యం ఉన్నవారు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారు. నిజాయితీతో జీవించే వ్యక్తిని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. వాణిజ్యంలోనూ, ఉద్యోగ సంబంధాల్లోనూ, కుటుంబ సంబంధాల్లోనూ విశ్వాసం అనేది ప్రధానమైన మూలస్తంభం. ఆ విశ్వాసం నిర్మించబడేది నిజాయితీ ద్వారానే. అలాంటి వ్యక్తి మాటకు విలువ ఉంటుంది. ఆత్మగౌరవం ఉన్నవారు ఎప్పుడూ దమ్మున్నట్లు నిలబడతారు. అందుకే ఈ విలువలు మన జీవితానికి అనుసంధానమవ్వాలి. దీర్ఘకాలంలో మీరు పొందే గౌరవం, శ్రద్ధ, విజయాలు ఎన్నటికీ నిలబడతాయి. మిగతా వారు మోసం చేసి ఒక అడుగు ముందుకు పడతారు, కానీ మీరు నెమ్మదిగా పయనిస్తూ స్థిరమైన స్థానం ఏర్పరచుకుంటారు. నిజాయితీ మరియు ఆత్మగౌరవం అనే రెండు విలువలు మన జీవితానికి ఓ దిక్సూచి లాంటివి. ఇవి వృధా అన్న భావనను కలిగించేది తాత్కాలిక మాయలు మాత్రమే. మన జీవితం అనే ప్రయాణంలో మనం ఎటు వెళ్లాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో మనకి చెప్పే ఆధారాలు మన విలువలు. అందులో ముఖ్యమైనవి నిజాయితీ అంటే సత్యం, నీతి మరియు ఆత్మగౌరవం మన స్వీయ గౌరవాన్ని నిలుపుకోవడం. మనం ఏదైనా పని చేయబోతున్నప్పుడు అది నైతికంగా సరైందా, మన గౌరవాన్ని హరించదా అనే ప్రశ్నలు మనకు సహజంగా ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో నిజాయితీ మనకు సరైన దారి ఇదే అని చెబుతుంది. ఆత్మగౌరవం మనకు ఈ నిర్ణయం నీ విలువలను తగ్గించదు అని ధైర్యం ఇస్తుంది. అందుకే వీటిని జీవితం అనే నావకి మార్గదర్శకంగా భావించవచ్చు.